యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. టెక్ రంగంలో ఉద్యోగాల కోత ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుంది. లాస్ట్ ఇయర్ రెసెషన్ వస్తుందన్న భయంతో చాలా ఉద్యోగాలు పోయాయి. ఈ సంవత్సరం కూడా ఫస్ట్ 6 months జనవరి నుంచి జూన్ వరకు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు లే ఆఫ్స్ అయ్యాయన్నమాట. ముఖ్యంగా టెక్ రంగంలో కష్టకాలం ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతానికి ఈ సంవత్సరం మాత్రం చాలా పెద్ద పెద్ద కంపెనీలు గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్, మెటా, ఇంటెల్ ఈ కంపెనీలన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంక చెప్పి కూడా చాలా లే ఆఫ్స్ కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్లో భారీగా అత్యధికంగా ఉద్యోగాల కోత పడిందనమాట. 4% అంటే 9100 ఎంప్లాయీస్ని తగ్గిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించిందనమాట. ఈ ఏడాదిలోనే మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇన్ని లే ఆఫ్స్ ప్రకటించడం ఇది 4వసారి అనమాట. దీంతో మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లోనే లే ఆఫ్లు తప్పట్లేదని చెప్పి ఉద్యోగులకు అర్థమైంది. అండ్ ఇంటెల్లో కూడా 20% ఎంప్లాయీస్కి కోత స్టార్ట్ అయిపోయింది. అమెజాన్లో కూడా ఇప్పటికీ ఈ సంవత్సరం 4 సార్లు లే ఆఫ్స్ జరిగాయి అనమాట. ముఖ్యంగా ఐబిఎంలో కూడా ఈ సంవత్సరం అంటే ఈ 2025 ఇయర్స్ ఫస్ట్ 6 monthsలోనే ఇప్పటి వరకు 8000 ఎంప్లాయీస్ని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి అనమాట. హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్లోనే ఈ ఉద్యోగాలు తొలగిస్తున్నారంట. ఇప్పటికే హెచ్ఆర్ రోల్స్ నుంచి దాదాపు 200 మందిని ఐబిఎం తొలగించేస్తుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ తో భర్తీ చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఏఐ వచ్చిన తర్వాత కూడా ఏఐ వాడి చాలా మందిని చాలా రకరకాల రోల్స్ లోంచి తీసేస్తున్నారు అనమాట. మరో పెద్ద టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ ఇప్పటి వరకు 240 మంది ఎంట్రీ లెవెల్ ఉద్యోగులను తొలగించింది. ఇంకపోతే గూగుల్ తన ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్ విభాగాల్లో లే ఆఫ్స్ ని ప్రకటించింది అనమాట. మెటా కూడా అంటే ఫేస్బుక్, మెటా వాళ్ళు కూడా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 3600 మందిని ఉద్యోగాల నుంచి తొలగించేసేసారనమాట. ముఖ్యంగా వాళ్ళ పనితీరు బాలేదని చెప్పి ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇక టిక్ టాక్ కావచ్చు, హెచ్పి కావచ్చు, సేల్స్ ఫోర్స్ కావచ్చు, ఇలా రకరకాల కంపెనీస్ ఉద్యోగులను తొలగిస్తున్నాయి అనమాట. సైమన్స్ గ్రూప్ తన ఆటోమేషన్ ఈవీ ఛార్జింగ్ యూనిట్ లో దాదాపు 5600 మందిని ఇంటికి పంపించేసింది. ఇవే కాకుండా ఆటోమేటిక్, మ్యాచ్ గ్రూప్, క్రౌడ్ స్ట్రైక్ ఇలా రకరకాల సంస్థలు ఉద్యోగాలను తొలగిస్తాయి. ఓవరాల్ గా రకరకాల టెక్ కంపెనీస్ లో ఉద్యోగాల కోత పర్వం కొనసాగుతోంది, లే ఆఫ్ల పర్వం కొనసాగుతోంది. ఏడాది చివరి వరకు కూడా ఈ లే ఆఫ్లు పెరుగుతాయని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు.